ఈ డోర్ ఓపెన్ చేస్తే మళ్ళీ నాకే ప్రాబ్లం అవుతుంది. ఈ కామెడీ సినిమా అంత గొప్పగా ఏం లేదు. దీనికంటే హారర్ సినిమానే బెటర్. నాకేం భయం లేదు. నేను దేనికి భయపడ్ను. ధైర్యంగానే హారర్ సినిమా మొత్తం చూస్తాను. అబ్బా, అరే ఎవరో వచ్చినట్టున్నారు. వాళ్ళెవరో నన్ను చూడకముందే ఇక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోవాలి. అబ్బా, నువ్వా? నేను ఇంకెవరో అనుకుని భయపడ్డాను. నేనేనమ్మా. ఎప్పుడొచ్చే టైంకే వచ్చాను. ఈ రోజు కూడా అలాగే వచ్చాను. ఒక్క నిమిషం ఉండు. సరే ఉండు, డబ్బులు తీసుకొని వస్తాను. లక్ష్మి, లక్ష్మి ప్లీజ్ ప్లీజ్ లక్ష్మి. అల్లుడు గారు, దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోకండి. ఆవేశంలో మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ఈ అబద్ధాలు మీకు చెప్పింది కేవలం మీకోసం. మీరంటే నాకు ప్రాణం లక్ష్మి. మీరు నాకు జీవితంలో దూరం కాకూడదనే ఇన్ని అబద్ధాలు చెప్పాను. నిజంగా చెప్తున్నాను లక్ష్మి, ప్లీజ్ దయచేసి నన్ను నమ్మండి. అయ్యో అల్లుడు గారు, ఏంటి ఇదంతా? ముందు మీరు లేవండి, లేవండి. అయ్యో లక్ష్మి, ఎందుకు లక్ష్మి అల్లుడు గారిని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు? ఒక్కసారి అల్లుడు గారిని చూడు. ఆఖరికి నీ కాళ్ళ మీద పడ్డానికి కూడా సిద్ధపడ్డారు కదే. ఇంకా నీ మనసు కరగట్లేదేంటి? నీ లెక్క ప్రకారం అబద్ధం చెప్పింది అల్లుడు గారు మాత్రమే కాదు కదా. మేం కూడా అబద్ధం చెప్పాం, మేం కూడా తప్పు చేశాం. దానికేమంటాం? ఇంత మంచి మనిషి నా కూతురు జీవితంలోకి వస్తున్నారనే కదా మేమీ పెళ్లి ఒప్పుకుంది. మాకిప్పుడు ఏ కష్టం వచ్చినా కూతురుగా నువ్వెంత గుర్తొస్తావో అల్లుడు గారు కూడా అంతే గుర్తొస్తారు. ఎలాంటి సమస్య అయినా అల్లుడు గారితో చెప్పుకోవచ్చు అన్న ధైర్యం కల్పించారు. నా అల్లుడు బంగారం. అంతేకాదు, ఏ సమస్య వచ్చినా ఒక్క మాట అల్లుడు గారికి చెప్తే హ్యాండిల్ చేస్తారన్న నమ్మకం నాకుంది. ఇంత మంచి మనసున్న అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడని ఒక్క అడుగు ధైర్యంగా ముందుకు వేశాను. ఇందులో ఏమైనా తప్పుందా? అల్లుడు గారు మంచి ఉద్దేశంతోనే ఈ పని చేశారు. నువ్వు అర్థం చేసుకోవాలి లక్ష్మి. అంత ఈజీగా ఎలా ఒప్పుకోమంటావమ్మా? నువ్వెలాగోలా పెళ్లి జరిగిపోతే చాలు అనుకున్నావు.
కానీ ఇక్కడ పెళ్లి ముఖ్యం కాదు, ఆ తర్వాత జీవితం ముఖ్యం. కానీ నా జీవితం ఎలా ఉండబోతుందో తెలీదు. ఇప్పుడు అబద్ధాన్నే నిజం అనుకొని వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు.